చేసుకోరే అంటాడు. అమ్మాయిపేట గ్రామంలో నెల రోజుల నుంచి వడ్ల ఎక్కడి నుంచి పోవడం లేదు. అంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులకు ఎక్కువ అవుతుంది కానీ సీరియల్ మరి 30 ఏమో నడుస్తుంది. 4 రోజులకు ఒక లారీ వస్తుంది. గతంలో ఉన్నప్పుడు రోజు 2 లారీలు వచ్చేది. సన్నవర్లకు లారీ నెల రోజులకు ఎక్కువ ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 3,000 4,000 టాపర్లకి లాగే పడుతుంది. ఈ ఎండబెట్టి తరగతి ఒక్కొక్కరు 3-4 మ్యాచ్లు వస్తుంది. రైతులు పెట్టుకున్న ఒక్కొక్కరికి 30-40 బస్సాలు కూడా కావడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో అకాల వర్షాలు వచ్చి గాలులు వచ్చి రాత్రి తెల్లదాకా ఇక్కడనే మేల్కొంటే రైతులందరూ ఇక్కడనే ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత ధర్నాలు చేసినా ఎక్కడ పోయిన ధర్నాలు రాష్ట్రాలకు చేసిన ప్రభుత్వానికి ఇంత కూడా చీమ ఉంటున్నట్టు కూడా లేకుండా కనీసం స్పందన కూడా లేదు. మొన్న ఎంఆర్ఓ వచ్చేది ఇదే విధంగా మేము ధర్నా చేస్తే రోజుకో లారీ పంపిస్తాను. ఇప్పటికీ లారీ ఈరోజు ఒక లారీ వచ్చింది అంతే. ఎంఆర్ఓ గారి వైపు నుంచి ఈరోజు ఒక లారీ వచ్చింది. 4 నెలలకు లారీ వస్తే రోజు 8 లారీలు పోవాలి. 2-3 రైతులు తప్ప అంతకంటే ఎక్కువ రైతులు పోతలేరు. చాలా మంది రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి లారీలు రోజుకు 2 లారీలు పంపిస్తుంది. మాకు వడ్లు అనేది పోతుంది. లేదంటే ఉన్న వాటిని మొత్తం తీసుకుపోయి 20 మంది మీరే ప్రభుత్వం అధికారులు మాట్లాడితే మనం డైలీ ఒక లారీ పంపిస్తున్నాడు. వీడికి అంబోజిపేట సెంటర్లో మన శంకరపేట మండలంలో అంబోజిపేట సెంటర్లోనే ఉన్నాయి వాటి. ఏ సెంటర్లో కూడా లేవు. ఈ లారీ పోతే 4వ లారీ. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఇంచుమించు అంటే ఇప్పుడు వీడికి రైతులు కూడా కాంట్రాక్ట్ కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటావు. కాంట పెట్టినాకనేమో లారీలు వస్తారు. రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని ఎస్ఐ అంటాడు, మన ఎంఆర్ఓ అంటాడు. చేసిన పోతే కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతుంది సార్ పబ్లిక్? అసలు 3వ లారీ ఇది. మళ్ళా రైతుల పరిస్థితి ఏంటి అసలు? రైతులకి ఓనేలేవా? వీటికి ధర మించి కూర్చున్నాడు. ఇట్లా వేస్తే రైతులు ఎట్లా పోతారు? నిన్ననే ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆయన వడ్లు పోతలేవని కొన్ని ఇతర కొట్లాడాయి. నిన్న ఇక్కడ మన అగ్రహారంలో ఊరేసుకుంటూ ఒక రైతు. ఇదే న్యాయమా ఇది? ఇప్పుడు చూపి. ఇది 42 కిలోల బస్తా. ఇది ఇప్పుడు తూకం వేస్తే 38, 39 ఎవరు నష్టపోతారు దీనికి? రైతులు అధికారులు ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ అప్పుడేమో మేమున్నాము, మేము ఆదుకుంటాం రైతులను అన్ని చేస్తాము. ఇవాళ ఏ అధికారి వచ్చింది? ఇలా ఎమ్మెల్యే వచ్చిందా? ఎవరు వచ్చి ఇక్కడికి? సొసైటీ చైర్మన్ వచ్చిందా? ఎవరు వచ్చారు? పేరుకు పెడుతున్నారు. పేరుకు పెడుతున్నారు. ఎవరు వచ్చారు? టాపర్లు కూడా ఇస్తారు మాకు. సొసైటీ నుంచి మాకు టాపర్లు ఇస్తారు కప్పడానికి. ఏది ఇస్తారు? ఒక మనిషికి ఇప్పుడు 30 చాలా తక్కువ వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు మేము తీసుకొని?